హలో గాయ్స్, అందరూ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం. మార్నింగ్ లేచేసి ముగ్గు వేశాను, ఫ్రెష్ అయ్యి ఉగాది పచ్చడి చేసి దేవుడికి కూడా పెట్టేశా. ఆలోపు మా మమ్మీ అయితే టిఫిన్కి ప్రిపేర్ చేస్తుంది. మేము ఉగాది కదా స్పెషల్గా మినపవడ చేసుకుందాం అని చెప్పి నైటే వడలకి అయితే నానబెట్టామన్నమాట. వీటినైతే మా మమ్మీ నీట్గా రోట్లో వేసి రుబ్బేసింది. మిక్సీలో అయినా వేసుకోవచ్చు, రుబ్బేటప్పుడే ఉప్పు కూడా వేసింది. ఈ పిండిని అయితే ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి. ఒక ఎర్రగడ్డ, 2 పచ్చిమిర్చి, అల్లం తరుగు, అలాగే కరివేపాకు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. హీట్ అయిన తర్వాత మనమైతే వడలు అయితే ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట. అందరూ వడలు అయితే చేయడం రాదు కదా, అందరికీ కవర్ అయితే యూస్ చేస్తారు. మా మమ్మీకి అయితే వడలు చేయడం చాలా పర్ఫెక్ట్గా వచ్చు అనమాట. షేప్స్ కానీ అందరు భయపడతారు కదా ఇలా నూనెలో వేయడానికి. మా మమ్మీ అయితే ఎప్పుడైతే వడలు 1 by 1 వేసేసుకొని అటు ఇటు తిప్పుకొని బాగా ఎర్రగా కాల్చుకోవాలన్నమాట. ఇలా అయితే మేము వడలు చేసుకొని తినేసాము, ఉగాది ఎంజాయ్ చేసాం. మీరు ఉగాదికి ఏం స్పెషల్ చేశారో కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఉంటా. సీ యూ. బాయ్.